వైశాఖ మాసం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, వైశాఖ మాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే శుభము లాభము చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో ప్రతిరోజు తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించుకోవటం, ప్రతిరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయి. ఈ మాసంలో తులసి దళాలతో విష్ణువుని పూజించినట్లయితే ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే వైశాఖ మాసంలో తెల్ల మందార పూలతో శివుణ్ణి పూజిస్తూ శివలింగానికి ఆవు నెయ్యితో అభిషేకం చేయటం ద్వారా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. వైశాఖ మాసం అంటే దానాలకు ప్రాధాన్యత ఉన్నటువంటి మాసం. ఈ మాసంలో ప్రత్యేకమైన దానాలు నిర్వహించడం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ మాసంలో ఎండలో తిరిగి వచ్చి దాహంతో ఉన్న వాళ్ళకి నీరు అందించి విసనకర్రతో విసిరినట్లయితే త్రిలోక సంచారం చేసిన ఫలితం కలుగుతుంది. ముల్లోకాలలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించిన అద్భుతమైన ఫలితం కలగాలంటే ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళకి ఈ మాసంలో నీళ్లు అందించి విసనకర్రతో విసరండి. అలాగే పరమ పవిత్రమైనటువంటి విష్ణుప్రియమైనటువంటి వైశాఖ మాసంలో మజ్జిగ దానంగా ఇచ్చిన, పెరుగు దానంగా ఇచ్చిన ధనప్రాప్తి కలుగుతుంది, విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి ఆదాయ మార్గాలు పెరగాలన్నా, గృహంలో విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించాలన్నా ఈ మాసంలో పెరుగు కానీ మజ్జిగ కానీ దానంగా ఇవ్వాలి. అలాగే ఈ మాసంలో గొడుగు కానీ పాదరక్షలు కానీ దానం ఇచ్చినట్లయితే విష్ణు సాయుధ్యం లభిస్తుందని పురాణవచనం. విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలన్నా, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించాలన్నా గొడుగు పాదరక్షలు ఈ మాసంలో దానంగా ఇవ్వాలి. అలాగే ఈ మాసంలో బెల్లం దానం ఇచ్చిన, సొరకాయ దానం ఇచ్చిన సమస్త పాపాలు తొలగింపజేసుకొని సర్వశుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పానకం నిండినటువంటి కుండ వైశాఖ మాసంలో దానం ఇస్తే గయాక్షేత్రంలో పితృదేవతలకు పితృకార్యాలు నిర్వహించినటువంటి ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఎవరైనా గయాక్షేత్రానికి వెళ్ళి పితృకార్యాలు చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా వైశాఖ మాసంలో పానకం నిండిన కుండ ఎవరికైనా దానం ఇవ్వండి. గయాక్షేత్రానికి వెళ్ళి పితృకార్యాలు నిర్వహించినటువంటి ఫలితం కలుగుతుంది, పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. అలాగే పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో మామిడి పండు ఎవరికైనా దానం ఇస్తే పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారు. అనేక సంవత్సరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉండాలన్నా, మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు పితృశాపాలన్నీ తొలగింపజేసుకోవాలన్నా మామిడి పండు ఈ మాసంలో దానంగా ఇవ్వాలి. అలాగే పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో చెరకు ఎవరికైనా దానం ఇస్తే జాతక దోషాలన్నీ తొలగింపజేసుకొని సర్వ పాపాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు వైశాఖ మాసంలో నిర్వహించడం ద్వారా సమస్త శుభాలను అందిపుచ్చుకోండి.